హాయ్ ఫ్రెండ్స్, తగిడిలో బోటింగ్కి వచ్చాం. అంటే మనకు పాపికొండలు అని ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంటే 1.5 hour అంట. అంటే భోజనం ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ అంటే 255 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఒకవేళ భోజనం ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు కానీ చూద్దాం. ఆగరా అంటే అంటే ఏ బోర్డు అయినా ఒకటే ఉన్నట్టుంది. అవును రో, అవును కరెక్టే. ఓ బ్రో, అయ్యో టే ब्रो एनी बोर्ड टिकट पे क्या नाम लिखते हैं ना? बोर्ड का नाम लिखे है ना? क्या नाम है? हाँ ये इधर से पितरे जला ज्योति. అంటే ఇక్కడ ఏం చెప్తే అయ్యే బోర్డు టికెట్ ఇస్తారనమాట. ఆ బోర్డుకే వెళ్ళాలి మనం. నాకు పాపికొండల్లో ఎలా ఉంటుందో అది కూడా 1.5 hour జర్నీ అంట. వాటర్ కూడా తక్కువనే ఉన్నాయి. ఇవన్నీ మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ మాత్రం అన్న వాటర్ ఉన్నాయంటే ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలలో నీళ్ళు ఒక తేమ మాదిరి అంటే చాలా బాగున్నాయి మెట్లు. आओ ऊपर को नीचे पूरा जैकेट्स यू टेकिंग जैकेट्स ये हमारा पितरे टेकिंग जैकेट 5 tickets are there. नहीं उन बोला ऐसा बैठ उनके पास है ना, इधर आके बैठ सकते हैं. दूसरा एक बोलना है. नहीं इधर बैठेंगे. बैठो लास्ट के 2 आगे वाला. हाँ यू कम बैठो खाली बैठो. कैसे बताता हूँ मैं तो इधर से पसंद है कहीं को. ఇక్కడ కూడా బోర్డు ఎక్కేటప్పుడు ఇలా జాకెట్ వేసుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ జాకెట్. ఇది లేదనుకో అంటే జరగడానికి ఎటువైనా జరిగితే మనకు ముందు జాగ్రత్త. మన సైడ్ ఉండే పాపికొండల సైడ్ ఉండే జాకెట్స్ వేరే ఉన్నాయి, ఇవి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. అవి జాకెట్స్ మాదిరి ఉంటాయి, ఇవి వెరైటీగా ఉన్నాయి. అంటే మిస్ వాట్ హ్యాపెన్ పిత్రే అంటే మా పిత్రేగాడు గజయితగాడు, అందుకోసమే వీడు వేసుకోవాలి. మాకు కొత్తగా ఏమనిపిస్తలేదు కానీ ఎక్కే వాళ్ళకి కొత్తగా అనిపించేటట్టు అంటే చాలా చూసాం కాబట్టి. పిత్రే
స్టార్ట్ అయింది. Silence everybody. Standing, walking is control of the boat. Catching the instruction of the boat. అక్కడ బోర్డులో రాసి ఉంటుంది. ఇట్ ఈస్ compulsory to wear life jacket while boarding. Boating is not allowed without life jacket. Smoking, alcohol consumption is prohibited. Standing, walking is not allowed while boating. Maintain silence while boating. Abhay, the instruction of the boat crew. आवाज करना मन है. Do not make noise. Don't litter. అంటే మనకు పాపికొండల్లో ఇలాంటి దగ్గరలో ఏమవుతుందంటే ఏకంగా డ్యాన్స్ ప్రోగ్రాంలే మనం పెట్టి ఉంటాం. అంటే పైన డ్యాన్స్ ప్రోగ్రాంలు మనతో డ్యాన్స్ చేస్తారు, ప్లస్ భోజనాలు ఇవన్నీ ఉంటాయి. మినిమం అయితే 3 hours అప్ అండ్ డౌన్ జర్నీ ఉంటుంది. 6 hours చాలా ఎంజాయ్ చేస్తాం. మనకి ఇక్కడ మాత్రం ఫుడ్ కూడా లేనట్టుంది. నాకు తెలిసి 1.5 hour అయినంట. చూద్దాం, మెన్షన్ చేస్తాను. సీనరీ చూద్దాం.
సైడ్ దూరం నుంచి బెస్ట్ ఉంటుంది. नहीं दूर से तो अभी अच्छा इतने कुछ బయలుదేరే మనం చూడు కరెక్ట్ మెన్షన్ చేద్దాం టైం 2 గంటలకా చూద్దాం వచ్చే టైంకి ఎంత అవుతుందో 3-4 రోజులు
जब डैम तभी पूरा जंगल था, वो झाड़ तभी का है। हाँ आए दिन में वो झाड़ है ना तभी का है। ये झाड़ को मतलब अभी 100 साल हुआ नहीं। This is more than 400 years. And Saddam Hussein like that. क्या जी क्या बोले? ये देखो मैं ये जंगल होता पहले, हाँ। ये पानी नहीं होता इधर पानी नहीं था पहले, तो पानी नहीं था। ये 1895 में जब डैम बिल्ड हो गया वो, तो डैम का पानी इधर छोड़ा है ओके हाँ और फिर नेचुरल ये बन गया जंगल में। तो ये जो झाड़ दिख रहा है आपको सामने, हाँ यस यस ये 110 साल पुराना है ओके और अभी भी पानी में देखो खराब नहीं हुआ है। तो ये पानी आ गया ना इधर, तो ये जंगल था पूरा। ఏంటి మిత్రే ఎంజాయ్ చేస్తున్నాం. మా పిత్రగాడు ఏదో పోటుకుపోయినా ఉన్నలాగా దనలాడుతున్నాడు. ఈరోజు మందు తాగలేదు కదా. ముందు తీయడా ఉంటాయి ఎట్లా రాళ్ళు వచ్చింది పోతే ప్రశాంతమైన జీవితం. రా ఇట్లా ఇట్లాంటివి మనం ఈ నదులలో వచ్చే వాటర్ అంటే ఇది వర్షం వాటర్ కాబట్టి ఇలాంటి వాటర్లో వస్తున్న గాలి అడవులలో వచ్చే గాలి ఈ వాటర్లో వచ్చే గాలి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము, వర్ణించలేము. నాకు ఇవన్నీ చూస్తుంటే బాహుబలి సినిమాలో సీన్స్ ఉంటాయి కదా, నీకు ఏమైనా అనిపిస్తుంది? దేంట్లో నుంచి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కర్రలు కూడా అక్కడక్కడ కర్రలు అనిపిస్తుంటాయి. ఈ కర్రలు ఎట్లా వస్తాయి? ఓకే, ఫస్ట్ ఇదంతా చెట్లు ఇవన్నీ ఉండేవి, కాస్త కుస్త అడవి ఉండేది. ఆ అడవి కాస్త ఈ నీళ్ళు వదిలేసరికి అంటే మనకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ దీంట్లో ఉన్న చెట్లు ఇవి ఉన్నాయి కదా, వాటర్ హెవీగా అయిపోతే చెట్లు కూడా బతకవు కదరా.
జారి కింద పడుతుందిరా స్వామి, ఇది సెల్లు బొక్క అవుతుందని అందరు సజెషన్ ఇస్తున్నారు. కానీ మా పిత్రేగాడు అయితే ఏమంటలేడు. అరే పిత్రే, పిత్రేగాడు పాపం అలసిపోయాడు. మధ్యాహ్నం భోజనం చేయలే, ఉదయాన్నే టిఫిన్ చేస్తే చాలు నాయన. ఉదయాన్నే టిఫిన్ చేయలేదనుకో మన బాడీ సహకరించు. అదే మనకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ఓకేనా, ఇంకా నల్లో ఉన్నంతలో ఇది బోర్డింగు అది ఇది. వీళ్ళు దీన్నే ఇట్లా తిప్పుకొని వస్తారు. అంతే ఉంటుంది ఇక పిత్రే. మనోడు ఏంటంటే వీడికి చెరువులు ఇట్లా నదులు ఇవన్నీ వీళ్ళకి దగ్గర ఉండి చూసి అలవాటు అయిపోయి అంతగా వింతగా లేదు వీడికి. అందుకోసం అంత ఆనందం వ్యక్తం చేయలేకపోతున్నాడు. చాలామంది చూడని వాళ్ళకి ఇది ఆనందమేగా. ఇదండి కొంగ, ఏక్యంగ దొంగ, ఇది కొంగది. బా గద్ద చూడు ఎంత గద్దనేరా, కొంగ కాదా? అవునా? బ్యూటిఫుల్. అంతే. ఇది తీస్తుంటే నా చేతికి కూడా బరువు అనిపిస్తలేదు, అంత ఆనందంగా తీస్తున్నా. భలే ఉంది కదా. చెప్పలేము, అంటే సముద్రంలో వచ్చే గాలికి ఈ గాలికి చాలా తేడా. ఏంది పిత్రే? ఆవుంది అక్కడ, అడవిలో అక్కడ ఆవు ఉందంట. అడుగుతున్నానంటే ఆడ కనిపించేది. అక్కడ దూరంగా అడుగుతున్నాను, చూపిస్తా. ఇదండి అక్కడ అడుగుతున్నా, రెండు నిలబడినాయి. అదే మరి పిత్రే. ఓ ఏడో కూడా ఉన్నాయి అక్కడ. జింకలు. Sir, can you move? Sir. ఈగో అటే ఆ చెట్లులా కనిపిస్తుంది. అక్కడ ఒకటి Keep silence, the elephant there. Keep silence, okay? అక్కడ
ఎలిఫెంట్ ఉందంట. ఇక్కడ అరవత్ అంటాను, అంటే జనం ఆనందానికి అవధులు ఉంటావు కదా, అవి భయపడతాయి. ఏ జంతువులకైనా సరే మనిషిని చూస్తే, ఎందుకంటే మనం మనుషులు మనకు అలవాటు అయిపోతుంది. అవి లేక చూడండి, అవి అక్కడ కనిపిస్తుందా? ఇదండి అక్కడ ఏనుగు. ఇత్రే ఆడేమైనా ఉందారా? ఇది అక్కడ తొండం ఆడిస్తుందా? దాని బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒక పిల్ల ఏమైనా ఉంది. నుంచి మనోడు రిటర్న్ తీసుకుంటా ఉన్నాడు. పాపం అవి గడ్డే తింటారు. పంచాయతీ 2 ఏనుగులు, కొన్ని జింకలు ఉన్నాయి. తోటి బోర్డు, ఇంకో బోర్డు తోటి ప్రయాణికులు. ఇదే 500 మందిని 1000 మంది ఉంటారు. ఈ 2 రౌండ్లు తిప్పుకొని ప్రశాంతంగా ఎంజాయ్మెంట్ లేకుండా ఉండేది. అంటే రౌండ్ తిప్పుతున్నాడు ఇక్కడ నుంచి. మహా అంటే వెళ్ళు 1 అవర్, 1 అవర్ కూడా పట్టదు. 1 అవర్లే. నేను వీడియో 30 మినిట్స్ అయింది. ఇంకొక 30 మినిట్స్ వెళ్ళిపోతాం. ఇంచుమించు 1.5 అవర్లో తీసుకెళ్తారు. సేఫ్. ఇతరే మళ్ళీ బ్యాక్ వెళ్తుందా ఏంద్రా? ముందుకు పోతున్నాం, మళ్ళీ వెనకాలకి పోతున్నాం. తిప్పిట్రా? తిప్పిందా? మళ్ళీ ఏనుగులు కనిపించలేదు. అట్లా
ఆ? అక్కడ జింక ఉందంట. బయటకు వచ్చాను నేను ఎన్నో ఆ దగ్గరికి వచ్చాను. అంత ఒక గంటలో 30 minutes గంట బట్టి మనము కరెక్ట్ హాఫ్ అన్ అవర్లో ఇడికి వచ్చాము. రివర్స్ అవుతుంది మళ్ళీ హాఫ్ అన్ అవర్. అంటే ఏమైనా ఆనందం వ్యక్తం చేస్తున్నావా? వీడికి తిండి 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 కాదే గప్పు నాకు తిండి కాదే. మొన్న తిండి అడిగినా తిండి కాదు. ఉదయం టిఫిన్ కానీ రాత్రి తిన్నంత ఎగ్జైట్మెంట్ ఉదయం లేదు. ఆ దోశలు తీసుకొచ్చి సాంబారు దబుక్కున పూసేసింది. చిరాకు తెంగింది అన్నీ. అంటే తినక తక్కువ తిన్నాం అంతే. వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సాంబార్ బాగా ఇష్టం. ఆకలి కాదు ఎక్సైట్మెంట్. మన పాపి కొండలో అట్లా ఊటికి పోతే ఎట్లా ఎంజాయ్ చేసినాం. అవును అవును అవును. సరే అంటే ఫుడ్కు ఫుడ్ ప్లస్ డ్యాన్స్ ప్రోగ్రాములు అవన్నీ ఉండే. మనం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పాపికొండల్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇంకోటి ఉండదు. టిఫిన్ మధ్యాహ్నం భోజనం అక్కడనే మళ్ళీ అడవుల్లో ఆపి మరి పెడతారు. ఒక గుడిని చూపిస్తారు. గుడి కదరా, ఒక గుడిని మనం చూసుకొని ఆ గుడి చుట్టూ తిరిగి వస్తాం. ఈడను మామూలుగా పంచాయతీ హాఫ్ అన్ అవర్లో ముందుకు పోవడం, మళ్ళీ రిటర్న్ అవ్వడం. ఏం లేదు, మళ్ళీ సపోర్ట్ కాకుండా ఊరికే కూర్చోవాలి. మాట్లాడని కూడా మాట్లాడవచ్చు. అంటే ఎక్కువ ఆనందానికి గురి అవ్వకూడదు. అంతే కదా పిత్రే? మా పిత్రేగాడికి నచ్చలేదన్నమాట. ఏముంది ఈ సీనరీ నాకు నచ్చుతుంది కాబట్టి. అమ్మో షూ అందట్లో పడరా నాయన. పోయినసారి ఆ పాపికొండలోనే పడిందిరా. చెప్పు అప్పుడు మనకు షూ ఉండేవి కావు. అంటే దాదాపు 10 సంవత్సరాలు కానీ మనం పోయి 7 సంవత్సరాలు ఏడైందా? అరే మా ఫ్యామిలీ అంతా కలిపి 7 సంవత్సరాలు ఎక్కువైందిరా. 10 అయిందిరా పిత్రే. ఇప్పుడు పుష్కరాలు ఫస్ట్ పుష్కరాలు వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ పుష్కరాలు ఇంచుమించు 10 సంవత్సరాల పైన అయింది. ఏదైనా సరే పాపికొండలే అని మా పిత్రే గారు చెప్తున్నాడు. ఎస్, నేను కూడా దానికి అగ్రి. ఏమిటో పిత్రే, నేను కూడా అగ్రి. ఎందుకంటే అంత పసలేదు. ఏదైనా మనుషులకి తిండి పెట్టి అన్ని బాత్రూమ్ కూడా తిండి కాదు. ఈ బోర్డుకి బాత్రూమ్ కూడా లేదు. ఎంజాయ్మెంట్ అంటే పాపికొండల్లో డ్యాన్సులు చేపిస్తారు కదా. ఎవరికి ఎంత ఇష్టం ఉంటే అంత ఇవ్వచ్చు. ప్లస్ మనతోన డ్యాన్సులు ఈ చెట్టు నాకేవలే దాంట్లో గైడ్ రాడు. గైడ్ ఉన్నాడు చెప్తున్నాడు మనకి. పోతాడు గైడ్. ఆ ఊర్లు గంట కొట్టేది రైట్. దానికి ఓకే. అంటే ఈ డ్యాన్స్ చేసే వాళ్ళే చెప్తారు పిత్రే. దానికి సపరేట్ గైడ్ ఉండడు. ఎవడో వాడు గైడే కదా అంటే చెప్తున్నాను. ఏంద్ర అప్పుడే మడత పెడుతున్నాడు మనోడా. ఏమన్నా ఆపుతారా ఇది గొప్ప తీసి పిత్రే? క్రొకోడైల్ ఆపుతారు. ఏడ ఉందిరా నాయన క్రొకోడైల్.
ఏమైనా క్రోకడైల్ ఉందంటే చూపిద్దాం. ఏడదా నీళ్ళు దీంట్లో ఉంటాయి కదరా ముసళ్ళు. వాటర్ పోతా ఉంది. వాటే మిరాకిల్. అమ్మో చెల్లు తెంగి కింద పడిరా నాయన. నా చెల్లు కింద నా జోరు ఇంకో చెల్లి ఇతలు ప్రతిదానికి చూపిస్తాం ఉన్నాడు. ఆలు లేదు, బోల్ లేదు, జ్ఞానం ఉంది. పిత్రే కనపడిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తుంటే ఇట్లా ఉంటుంది. ఎలిఫెంట్స్ వాటే గాలి. ఎలిఫెంట్స్ ముందర జూమ్ చేసి ఎలిఫెంట్స్ ఆల్రెడీ తీసాంగా. చెట్లలో ఉండేది తీసిన. ఏడుంది పిత్రే వచ్చినప్పుడు సభకు నమస్కారం పెట్టి చెప్పు, లేకపోతే పిత్రేగాడు మూతి పలుకుతుంది ఈసారి. 3 ఉన్నాయి. ఏడరా నీ అంకమ్మ వేటగాడి ఓకే. వీడు వేటగాడు అని చెప్తాడు, వీనికి యా చెట్టు యా బొక్క కూడా తెలియదు. డబ్బున నేను దాకా తగ్గిలో ఏంద్రా చెప్పురా అంటే ఒక మిరియాల చెట్టు చెప్పాడు అంతేగా. ఒక మిరియాల చెట్టు ఒకటి చెప్పిండు అంతేగా, ఇంకేమీ లేవాడు. తెలిసి నాకు తెలుసులేవా అని కూడా ఉక్కాడు. ఆడపోతే మనవాడికి రూపాయలు 5 పైసలు కూడా తెలియదు. ఇక్కడ 5 ఎలిఫెంట్లు వచ్చినాయంట. నా జూమ్ చేసి ఎలిఫెంట్లను సిక్కించుకుందాం. రండ్రా రండ్రా కీడో కూడా వచ్చేదానికి అడ్డం పడుతుంటాడు. బాగా జరగరా నువ్వు రూప్ పెట్టుకుని అడ్డంగా నిలబడతాయి. అడుగురా పిత్రే. అమ్మా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి చెప్తా. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద తుప్పూస్. ఏంద్రా పిత్రే అది తుప్పలంట. ఆడ దూరంగా ఉంది కదా, పాయింట్ అవుట్ చేస్తాను. ఆడ తుప్ప ఉందా, అదే తుప్ప తుప్పు తుప్పు తుప్ప.
కనిపించే వాళ్ళకి మన వాళ్ళకి కోచింగ్ చెప్పలేదు. మనోడిని కెమెరామెన్ చేశారు నాయన. దీని తర్వాత వరుసగా ఓకే అంటే బోర్డులో పనిచేసే వాళ్ళే మన వాళ్ళకి ఫొటోస్ తీయమని ఇస్తున్నారు. చూడండి అన్నీ కలిసి మాట్లాడుకుంటున్నాం. 1 2 3 4 2 6 ఏనుగులు 6 7 ఏనుగులు వచ్చి తగ్గుతున్నాయి. జీవితం ఎంత అదృష్టం చేసినాం ఈ గ్రీనరీలో, ఈ అడవుల్లో బతకడం. దానిలో బదులు దానిలో పెడుతుంటే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాయి. ఉంచుకోర్రా నాయన, ఏమైతే నిద్రపోతాను దొరికిందే శాంతి మొదలు ఏడబడితే నిద్రపోతాను. ఈ ముందు పోతుందో వెనకాల పోతుందో పసిగట్టలేకపోతున్నాం. పిత్రే నేను కోపం వచ్చింది. ఓడుగుండోడు సగం తీస్తలేడని చెప్పి దానికి సిగ్గుపడి వెనకాలకి వెళ్ళిపోతుందా సరే వెళ్ళే సోరయ్య గంటనే రానమ్మ. పిత్రే నా చెల్లి కింద వేసావు, నీ పని పడతాను. ఓ మై గాడ్, ప్లీజ్ పిత్రే నాకు ఆటంకము కలిగించవలదు. ఎక్కడ ఉన్నారా మీరు? ఈడ పెట్టుకొని ఎక్కడ తీస్తాను అయినా. పిత్రే 1 సెకండ్. పిత్రే నా చెల్లి కింద చెవురా, ఇది దుంపదేగా. నిజం కదా, ఎంతో అదృష్టం చేసి ఉన్నాయి. ఈ అడవుల్లో మంచి నీళ్ళు, గడ్డి అన్నీ హ్యాపీగా. ఇంటికి ఇందాక 6 ఉన్నాయి, ఆ చెట్ల సాట్లో ఉన్నాయి. సిగ్గుపడింది. మనం ముసలోళ్ళు ఎలా సిగ్గుపడుతుంటారు కొంతమంది, ఇవి కూడా అలానే అనమాట. ఇది అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఇందాక మొత్తం 7 ఉండే, మొత్తం అందరి లోపలికి వెళ్ళిపోయినాయి. రిటర్న్ అయిన సేమ్ పంచాయతీ. అక్కడ ఒక జింక ఉందంట. బాయ్ ఏనుగులు బాయ్ ఆనందానికి గురి చేశారు. ఆయన అంటే తక్కువ మందిని తీసుకొని వస్తున్నారు. విఐపీస్ అనమాట. అంటే చిన్న బోర్డే విఐపీస్లో పొక్కాలి. నేను విఐపీస్ అనుకున్నా.
సేమ్ పంచాయితే అది లేను ఇంకా చాలు. మరి నా అభిమానులకి నేను ఓవర్ చేయకూడదు. ఎందుకంటే ఈ గ్రీనర్ని వాటర్ని చూపించకపోతే చూస్తారేమో కొంతమంది, కానీ కొంతమందికి మరి అందరూ ఒకే నాలాగానే ఉన్నారు. కానీ నేను ఇష్టపడుతున్నానని 90% అది ఇష్టపడవచ్చు. ఏ గ్రీనరీకి, నీటికి, అడవులకి, నదులకి ఇష్టపడని వాళ్ళు అంటూ ఉంటారా? ఉండరు. ఇదండి తోటి బోర్డులు ఎలా పోతున్నాయి. అందరూ ముఖాలన్నీ తెల్లగా. ఎందుకంటే వచ్చేటప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ పోయేటప్పుడు ఉండదు. అది మన వాళ్ళ పంచాయతీ, అంతేగా పిత్రే. నిజంగా కర్ర గట్టి నా యూట్యూబ్ ఛానల్లో ఒకటైనా సక్సెస్. అంటే ఎడిటింగ్ అన్నీ మంచిగా చేస్తే అవుతాయి. అంటే ఏ దానికి ఆ దానికి మనుషులే సెల్లులు కూడా చేస్తారా. ఇది ఖరీదైన ల్యాప్టాప్ అవసరం లే, ఈ సెల్లుకి చాలా ఖరీదే కదా, చేసుకోవచ్చు. కానీ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది, ఖరీదైంది. అదే ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక పంచాయతీ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే న్యాచురల్ అంటే ఇష్టపడతాను. చాలామంది అది కలిపి ఇది కలిపి అన్నీ పెడతారు, కానీ మనకి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదు. మళ్ళీ టైమ్స్ అది తెలియకుండానే చాలా టైం అయిపోతుంటుంది పిత్రే అంటారు. అంటే నేను చెప్తున్నాను కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. నేను అనుకుంటాను సినిమాలో ఎడిటింగ్ చేస్తారు కదా, వీళ్ళేంద్రా నాయన ఎడిటింగ్కి అంత అవసరమా అని. ఎడిటర్ లేకపోతే నువ్వు చేసిన ఏది కూడా వేస్ట్ కిందకి లెక్క. అంటే మన దాంట్లో సగం చెత్త తీసేసి ఏమిటి, మన దాంట్లో సగం చెత్త తీసేసి అంత ఒరిజినాలిటీ ఉండేలా చూస్తాం. అంటే బాగాలేని సినిమా అంటే అందరు మంచిగానే తీస్తారు, కానీ ఎక్కడైతే వేస్ట్గా ఈ సీన్లో అవసరమో ఇది తీసేద్దాం సార్ అని చెప్తాడు. అలా దాన్ని సినిమా ఏదానికైనా కెమెరా వర్క్ ఉన్నది, కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు తీసేది కానీ వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ తీసేసి మామూలుగానే కలిపేసి తయారు చేస్తారు. ఓకే బాయ్ చెప్పిత్రే. బాయ్. ఇక్కడ మన చెప్తున్నాడు కదా, నువ్వు వీడియోలో ఫస్ట్ ఎండింగ్, ఎందుకంటే నువ్వు నాతో కొట్టొచ్చావు. ఓసారి నా కెమెరా కూడా సహకరిస్తున్నావు, ఇంచవు కానీ అయినా కానీ కూడా చెప్పి తగలాడుతున్నావు నువ్వు. నేను వీడు ఏడకన్నా పోతే నాకన్నా ముందే పోయి అన్నీ చూసి వస్తాడు. ఒరే నీ మనం షూటింగ్ చేయడానికి కాస్త కూస్తో నువ్వు స్టిక్ పట్టుకోరా, నేనే పెట్టుకొని ఇచ్చేయి అంటే చేయి కొంచుతా ఉంటుంది. నొప్పి కదా, ఎంతసేపు పట్టుకుంటావు. ఇప్పుడు కూడా మళ్ళీ చేయి. ఓకేనా? బాయ్ చెప్తిద్రే. ఓకే బాయ్. చూశారు కదా, ఇది పంచాయతీ. ఇప్పుడు రిటర్న్ అయిపోయింది. జస్ట్ ఏంటంటే 45 మినిట్స్ ఎంత అవుతుంది? 90 నిమిషాలు అంటే ఒక 1 అవర్ వేసుకోండి. 1 అవరు ఈ మొత్తం ఈ జర్నీ ఉంటుంది. దీనికి 255 రూపీస్ తీసుకుంటారు. ఇది తగిడిలో ఉంటుంది. తగిడి తగిడికి కేరళలో తగిడికి రాగానే తగిడిలో ఒక బస్సుకి 75 రూపాయలు తీసుకొని ఆ అడవులలో తీసుకొచ్చి ఆ బస్సు ఈ బోర్డు దగ్గర వదిలేస్తుంది. ఆ బస్సుకి 75 రూపాయలు ఛార్జ్. ఇంకా ఈ పంచాయతీకి 255 టికెట్.
చూశారుగా ఈ బోటింగ్ చేసినందుకు ఇవన్నీ తిప్పినందుకు 255. కానా పీనా ఏముండదు, కడుపు నిండా తింటారండి. వీళ్ళు లేదు ఒక భోజనాలు పెడతారు అనుకొని ఊరికొచ్చారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినాడు కాదు, పాపికొండలో మేత వేసి ఉంటారు కదా, ఆ మేత పెడతారు అనుకొని ఊరికొచ్చి ఉంటారు మీరు. అది ఏముండదు ఇక్కడ. ఇక్కడ నీకు మళ్ళీ ఈ బోర్డు జర్నీ చేసుకున్నంత చెప్పు ఒక 1 అవర్లో మీరు కడుపు మార్చుకోవాల్సిందే. అందుకోసం ఏమన్నా తినేసి ఉంటే తినరండి, ఓకేనా? మా పిత్రగాడి ఉదయం టిఫిన్ తిన్నాడు, ఇప్పటికి ఆకలితో అలమటిస్తున్నాడు. ఎంత అవుతుంది పిత్రే? 3 అవుతుంది. 3 అవుతుంది. 3 గంటలకి ఆకలి అవ్వాలి కదా, ముందే కుర్రాడు. ఎంతరకు పిత్రే నీ ఏజ్? 36. 36 సంవత్సరాలు. నాకన్నా పెద్దోడే. నాకు 29 అయిపోయి 30లోకి వచ్చాను. ఇవన్నీ బాల్మేర్. ఓకే పిత్రే, బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్ అందరికీ బాయ్. బాయ్ కొండలు, చెరువు అంటే నదులు ఇంత అందాన్ని మాకు పంచుతున్నందుకు, ఇంత అడవుల్ని ఇంత నీట్గా మెయింటైన్ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కానీ అందరికీ నా ధన్యవాదాలు. ఓకే దేవుడా, నువ్వు కరుణిస్తేనే ఇదంతా అయ్యా. నువ్వు ఎప్పుడు ఇలానే కరుణించాలి. మన దేశం అందరూ కూడా, అందరు ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలి అంతే. ఓకే రైట్, బాయ్.